ఉన్నట్టుండి అగ్నిగుండాలంతా కూడా తగ్గిపోయాయి. ఇదేమిటిది ఇలా తగ్గిపోయినాయని అప్పుడు అమ్మవారి మేనమామ హరిశ్రేష్ఠ గారు వచ్చి, ఓ అమ్మ వాసవి, ఇదేమిటమ్మా ఇది ఇలా అగ్నిగుండాలు తగ్గిపోయా అన్నారు. అప్పుడు ఓ అగ్నిదేవ అని కోరుకునేసరికి అమ్మవారు అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై, ఓ అమ్మ వాసవి, మేము మిగతా వారికైతే నేను అగ్నిని ఏర్పాటు చేస్తాను, కానీ నీవు ఈశ్వరివి, పరమేశ్వరివి. ఇప్పటికే నేను ఒకప్పుడు అగ్నిని అంటే సీతామాతకు ఇలాగ అగ్నిగుండ ప్రవేశం చేసినప్పుడు ఇప్పటికే నేను ఎన్నో కష్టాలు పడ్డాను, నేను ఎంతో పాపాన్ని తీసుకున్నాను. కనుక ఇప్పుడు మళ్ళీ నేను అదే తప్పును చేయలేను తల్లి, నీవు ఈశ్వరి పరమేశ్వరివి, కనుక నీవు అగ్నిగుండంలోకి నీవే సృష్టించుకోమ్మా అని చెప్పారు. అప్పుడు ఆ వాసవి మాత తన మహిమ చేత యోగాగ్నిని ప్రజ్వలింపచేసింది. ఆ యోగాగ్ని జ్వాజ్వల్యమానంగా వెలిగిపోతూ ఉండగా ఒక్కసారిగా అప్పుడు ఈ ఆర్యవైశ్యులందరూ కూడా అమ్మవారు బోధిస్తోంది, మీరందరూ కూడా ఎప్పుడైతే నేను అగ్నిగుండ ప్రవేశం చేస్తానో మీరు కూడా నా అగ్నిగుండ ప్రవేశం లేదు, మీరు కూడా అగ్నిగుండ ప్రవేశం చేయండి, మీలో ఉన్నటువంటి ఆత్మ వచ్చి నా విశ్వరూపంలో చేరిపోతుంది అని అమ్మవారు అగ్నిగుండ ప్రవేశానికి ముందు చాలా దేదీప్యమానంగా కోటి సూర్యుల తేజస్సుతో భవ్యంగా దివ్యంగా నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఇంకెప్పుడు ఎవ్వరూ ఇలాంటి చెయ్యరేమో అనేటట్లుగా అగ్నిగుండ ప్రవేశానికి ముందు అమ్మవారు విశ్వరూపాన్ని చూపించింది. అప్పుడు యక్షులు, కిన్నెర్లు, కింపురుషులు, దేవతలందరూ కూడా పుష్పక విమానాల్లో కూడా అమ్మవారికి అంతా కూడా ఆ పుష్పాన్ని అంతా కూడా సమర్పిస్తున్నారు. దేవి వాసవాంబ తల్లి కన్యకాంబ దర్శించండి అమ్మ విశ్వరూపమును అంటూ వాళ్ళంతా కూడా పూజలు చేస్తున్నారు, కీర్తనలు చేస్తున్నారు, స్తుతిస్తున్నారు అమ్మవారిని. అప్పుడు ఆ అమ్మవారు విశ్వరూపిణిగా ఉన్నటువంటి అమ్మలోకి అమ్మవారు ఒక్కసారిగా అగ్నిగుండ ప్రవేశం చేయాలని ఎడమకాలతో నొక్కి పట్టి కుడికాలతో ఒక్కసారి దూకేసరికి పెద్దగా నిర్మించినటువంటి ఆ అగ్నిగుండ ప్రవేశంలోకి మధ్యలో వచ్చి చేరింది అమ్మవారు. అప్పుడు మిగతా ఉండేటువంటి 102 గోత్రాల వాళ్ళందరూ కూడా వారి వారి అగ్నిగుండాల్లో ఇలా దూకేసరికి వారి యొక్క ఆత్మ పైకి వచ్చేసి అమ్మవారి విశ్వరూపిణి ఏదైతే ఉందో అమ్మవారి విశ్వరూపంలోకి వీళ్ళంతా కూడా సశరీరంగా చేరిపోయారు. సశరీరంగా అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా చావు లేదు, అందుకే వాళ్ళది చితాభస్మం కాదు, పుణ్యభస్మం. అప్పుడు అమ్మవారు బోధించినట్లుగా ఆ తర్వాత వాళ్ళు ఆ భస్మాన్ని అంతా తీసుకొని వారి వంశీయులు కాశీలోకి ఇదంతా కూడా రామేశ్వర కాశీలో కూడా వారంతా కూడా ఆ భస్మాన్ని కాశీలో గంగలో కలిపేశారు, ముక్తి మోక్ష స్థానాలు పొందారు. మన అమ్మవారితో పాటు ఆదివైశ్యులు 102 గోత్రీకులు. అందుకని అమ్మవారితో పాటు అగ్నిగుండ ప్రవేశం చేసిన వాళ్ళనే ఆర్యవైశ్యులు అంటున్నారు. అమ్మవారితో పాటు అగ్నిగుండ ప్రవేశం చేయకుండా ఎప్పుడైతే భాస్కరాచార్యుల వారు భేరి మృదంగాలు వాయించారో ఆ శబ్దాలు విని భయపడి పారిపోయిన వాళ్ళు భేరి కోమట్లుగాను, మేము బాగా సంపాదించుకొని వస్తాము, మేము నగలు అన్ని వ్యాపారం చేసి వస్తామని పోయిన వాళ్ళు పంజాబ్ కోమట్లుగాను, అలాగే గుజరాత్ కోమట్లుగాను, మేము దూది అమ్ముకొని వస్తాము అని దూదేకులోళ్ళతో కట్టేసి వెళ్ళిపోయినట్లు దూదేకులోళ్ళుగాను, పత్తి కోమట్లుగాను, అలాగే ఇదంతా మా కర్మ అనుకున్న వాళ్ళంతా క్రమట కోమట్లుగాను, మేము ఏదో తినుకుంటూ వెళ్ళిపోతామని వెళ్ళిపోయిన వాళ్ళు బుక్కా కోమట్లుగాను, ఇలాగ మేము నూనె అంగడి పెట్టుకొని నూనె మిల్లులు పెట్టుకొని నూనె వ్యాపారం చేసుకొని బాగా సంపాదించుకుంటామనే వాళ్ళు నూనె కోమట్లు, అలాగా క్రమట కోమట్లు, నాటు కోమట్లు, బుక్కా కోమట్లు, బేరి కోమట్లు, కలయాలి కోమట్లు, వలియాలి కోమట్లు, ఇలాగా అనేక రకాలుగా వాళ్ళంతా కూడా పారిపోయినారు. ఇలా పారిపోయిన వాళ్ళకి ఇప్పటికీ కూడా కీర్తి ప్రతిష్టలు ఏమీ లేవు. మన ఆర్యవైశ్యులకు ఉన్నంత కీర్తి ప్రతిష్టలు వాళ్ళకి. అందుకే చూడండి ఇప్పటికీ మనం ఇక్కడ ఏ విధంగా అయితే ఈ కాశీ రామేశ్వర నిత్యాన్నదాన సత్రంలో ఈ విధంగా పురాణ ప్రవచనాలు చెప్పుకుంటున్నామో ఇలాగా ఆర్యవైశ్య నిత్యాన్న సత్రాలే ఇప్పటికీ దేశవ్యాప్తంగా మనకి 150కి పైగా అన్న సత్రాలు ఉన్నాయే, కానీ ఇతర కోమట్లకి పారిపోయిన వాళ్ళ కోమట్లకి అన్న సత్రాలు లేవు, ఇప్పటికీ లేవు. వారిలో మనకున్నంత ఐకమత్యము వాళ్ళకి లేదు, మనకున్నంత భక్తి వాళ్ళకి లేదు, మనకున్నంత కీర్తి ప్రతిష్టలు కూడా వాళ్ళకి లేవు. కనుక అందుకే చూడండి ఇప్పటికీ మన ఆర్యవైశ్యుల ఈ అన్నసత్రాల్లో ఈనాటికి మన పిల్లలంతా గోత్రాలు తెలుసుకున్నారంటే ఇదంతా కూడా మన ఆర్యవైశ్య సత్రాల నుంచి ఇంకా ఒక రకంగా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా ఇలా పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు మన వాళ్ళు ఏమడుగుతారమ్మా, వాళ్ళు రాగానే మీరు ఆర్యవైశ్యులేనా, ఏమిటి మీ గోత్రం అంటారు. అప్పుడు ఈ గోత్రం ఏంటి అని అన్నప్పుడు
ఆ వచ్చిన వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా ఓహో ఇది మన గోత్రమా, ఇది మన ఇదే అని ఆ గోత్రం గురించి తెలుసుకుంటూ ఉన్నారు. అందుకనే మనం ఎప్పటికైనా కూడా ఆ గోత్రాలను మనము ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ గోత్ర ఋషిని మనం స్మరించుకోవాలి. ఇప్పుడు బుధనకుల గోత్రం ఉందనుకోండి, బోధాయనస గోత్రం అనాలి. అదే బలిసెట్ల గోత్రం ఉందనుకోండి, భరద్వాజస గోత్రం అని అనుకోవాలి. ఇలాగా మిథునకుల గోత్రం అనుకోండి, మైత్రేయస గోత్రం అంటే ఋషి పేరు సా చివరిలో వస్తుంది. ఇలాగా ఋషి పేరుని మనం తలుచుకోవడం వల్ల రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా కూడా ఋషుల దగ్గర గురువు విద్యాభ్యాసం చేసే కదా వాళ్ళు దేవతలయ్యారు. ఈ రోజున రాముడిని పూజిస్తున్నామంటే ఆయన వాళ్ళ గురువు గారి దగ్గర విద్యాభ్యాసం చేసే కదా. ఇలాగా ఒక గురు స్థానానికి ఉన్నటువంటి విలువను దేవతలైనా సరే వాళ్ళు ఆ గురువులకు పూజిస్తూ ఉన్నారు. కనుకనే మనం ఈనాటికి కూడా ఇంత గొప్పగా గోత్రాలను కూడా చెప్తూ మన ఆర్యవైశ్యుల గోత్రాలను, మన ఆర్యవైశ్యుల పూజ్యనేతను మనం చాటి చెప్పుకుంటూ ఉన్నాం. అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసేక ముందు ఒక చిలుక వచ్చింది. అమ్మవారు పెంచుతున్నటువంటి పంచవన్నెల రామచిలుక. ఆ చిలుక పేరు మనోహరి. వచ్చి అమ్మ వాసవి ఏమిటమ్మా ఇది, అగ్నిగుండ ప్రవేశం చేసేస్తావా తల్లి నువ్వు? ఎంతోమంది ఏమి లేకపోయినా కూడా బ్రతుకుతున్నారే, వాళ్ళు జీవిస్తున్నారే, అలాంటిది మేము ఇలా అగ్నిగుండ ప్రవేశం చేయాలా? ఒక రాజకుమార్తెవి, యువరాణివి, పెనుగొండ రాజ్యానికి యువరాణివైన నీవు ఇలా అగ్నిగుండ ప్రవేశం చేస్తే నేను ఉండలేనమ్మా. నాకు మాటలు నేర్పించి చిలుక పలుకులు నేర్పించిన నీవు అగ్నిగుండ ప్రవేశం చేస్తే నేను ఉండలేను, నేను కూడా నీతో పాటు అగ్నిగుండ ప్రవేశం చేస్తానన్నది ఆ చిలుక. అప్పుడు ఓ మనోహరి, నీవు అగ్నిగుండ ప్రవేశం చేయడానికి వీల్లేదు. ఎప్పుడైతే నేను తర్వాత బంగారు విగ్రహంగా నిలుస్తానో అగ్నిగుండ ప్రవేశం తర్వాత అప్పుడు నీవు నా చేతిలో ఉండు, సుఖధారినివై ఉండు. ఎప్పుడైతే నా భక్తులంతా వేలాది వేల మంది జై వాసవాంబ, తల్లి వాసవాంబ అంటూ నా భక్తులు వస్తారో వాళ్ళకంతా కూడా మోక్ష ఫలాన్ని అనుగ్రహించేదానిలాగా నీవు ఉండాలి. అందుకే చూడండి, ఇప్పటికీ ఆ చిలుక ఎలా ఉంటుంది అమ్మవారి చేతిలో అంటే అమ్మవారి వైపు ముఖం తిప్పి అమ్మవారి చెవిలో ఏదో చెప్తున్నట్టుగా ఉంటుంది అమ్మవారి. అంటే చిలుక కంటితో మనల్ని గమనిస్తుంది. ఏమని చూడండి, చిలుక కంటికి చాలా శక్తి ఉంటుంది. ఎన్నో పర్లాంగుల దూరంలో ఉన్నప్పటికీ ఒక చెట్టు మీద అనేక పండ్లున్నా ఒక పండు పైన వాలి, తీయగా ఉండే పండు పైన వాలి తింటుందన్నమాట. అలాగా కంటికి దానికి గ్రహించే శక్తి ఉంది. అలాగే మనం భక్తులు ఎవరైతే దేవాలయంలోకి వస్తారో అప్పుడు ఆ చిలుక కంటితో గమనిస్తుంది, వీళ్ళు 100% భక్తులా, 50% భక్తులా, 75% భక్తులా అని గ్రహించి అప్పుడు అమ్మవారికి ఆమె చెవులో చెప్పడం వల్ల అమ్మవారు అంత అనుగ్రహాన్ని మనకు కల్పిస్తుంది. అందుకని ఇప్పటికీ మనం అమ్మవారి చేతిలో చిలుక ఎక్కడుందో ఆ చిలుక ఉండే చేతికి ఒక గాజైనా ఎక్కువ వేస్తాం. మొత్తం మనం ఎన్ని గాజులు వేసుకోవాలమ్మా? 9 అమ్మవారికి ఇష్టమైన అమ్మవారికి పెట్టేది. మనం ధరించేది ఎడమ చేతికి 10 గాజులు ఉండాలి, కుడి చేతికి ఒక గాజు ఎక్కువగా 11 గాజులు ఉండాలి, మొత్తం 21 గాజు ఉండాలి. ఇలాగా ఈ చిలుకంటే సామాన్యమైనది కాదమ్మా. అందుకే చూడండి, దేవతలు ఎంతమందో అమ్మవారు మధుర మీనాక్షి చిలుక పట్టుకుని ఉంటుంది, రాజరాజేశ్వరి, ఇంకా కంచి కామాక్షి అమ్మవారు, గోదాదేవి, మన వాసవి మాత ఇలా చేతిలో చిలుకను ధరించుంటారు. ఈ చిలుక వల్లనే కదా మనకు రామాయణం వచ్చింది. చిలుక వల్లనే కదా ఒకప్పుడు వేటగాడుగా ఉన్నటువంటి ఆ మహర్షి అంటే వేటగాడిగా ఉన్నప్పుడు 2 చిలుకలు, ఆడచిలుక మగ చిలుక ఒక చెట్టు మీద ఉండప్ప అప్పుడు ఒక బాణాన్ని వేస్తే చిలుకకు, స్త్రీ చిలుకకు తగిలి అది పెట్టినటువంటి ఆ దుఃఖము శోకమే శ్లోకాలుగా 24,000 శ్లోకాలుగా మారిపోయి వాల్మీకి మహర్షిగా ఆయన రామాయణ కావ్యాన్ని రచించారు. ఈ చిలుక కారణంగానే కదా. అలాగే భాగవతం కూడా మనకి సుఖ మహర్షి ఉన్నారు కదా. సుఖ అంటే చిలుక ముక్కుండే మహర్షి. ఆ చిలుక ముక్కుండే మహర్షి వల్లనే కదా పరీక్షిత్ మహారాజుకి భాగవతాన్ని 7 రోజుల్లో తెలిపాడు. 7 రోజుల్లో నేను ఉండను అని తెలుసుకున్న మహారాజు ఆ మహర్షి చేత పురాణ ప్రవచనాలను ఏర్పాటు చేయించుకొని 7 రోజులు వినడానికే కదా ఇప్పటికీ సప్తాహము అంటే పురాణ ప్రవచనాలకి ఎంతో ప్రసిద్ధి. అందుకే కదా ఇంతప్పటికీ ఇంత ప్రసిద్ధి ఉన్నప్పటికీ ఇంత బిజీ లైఫ్లో కూడా మనం ప్రవచనాలు ఎందుకు వింటున్నామంటే మనకు ముక్తి మోక్షం రావాలి అనే ప్రవచన మార్గంలో ఉన్నాం. అవి పూర్వకాలం నుంచి ప్రవచనం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ 3 కోటి దేవతలు సూక్ష్మ రూపంలో ఉండి ప్రవచనాలు వింటున్నారు. మనకి భారతంలో కూడా
శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్మాచార్యులు వారు బోధించేటప్పుడు ఇలా చేతులు కట్టుకొని నిల్చుంటారు. విష్ణు సహస్రనామం చెప్తుంటే అంతా కృష్ణుడి గురించే చెప్తున్నారు, కానీ కృష్ణుడు కూడా మళ్ళీ చేయి కట్టుకొని ఇలా నిలబడుకొని వింటున్నారు. అలాగా ఎక్కడైతే పురాణ ప్రవచనాలు జరుగుతుంటాయో అక్కడ సూక్ష్మాతి రూపంలో అనేకమైన 3,000,000 దేవతలు కూడా వింటున్నారు అనే మనల్ని వాళ్ళందరూ కూడా దేవతలు మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాగా ఈ చిలుక వల్లనే మహాభారతం వచ్చింది, చిలుక వల్లనే రామాయణం వచ్చింది, చిలుక వల్లనే భాగవతం వచ్చింది. కనుక అంత ప్రసిద్ధిగా ఇప్పుడు రామదాసు గారు, ఒకప్పుడు చిలుకను బంధించిన రామదాసు గారు, ఆయన కంచర్ల గోపన్న గారు బంధించితే అప్పుడు ఆ నవాబు అంటే తానీషాకి రాముల వారు కళలో కనిపిస్తే అప్పుడు ఆయన కప్పం చెల్లిస్తే అప్పుడు మళ్ళీ ఆయన వదిలేస్తారు కదా. అలాగా రామదాసు కూడా చిలుకతోనే ఫేమస్ అయిపోయినారన్నమాట. అంతేకాకుండా మనం అమ్మవారికి ఎందుకు సింహవాహినిగా ఉంది, సింహ రూపంలో ఉంది. అమ్మవారు శాంతి దేవత కదా, సాత్విక దేవత. లేడి, కుందేలు, జింక, నెమలి ఇలాగా సాత్విక జంతువులు కాకుండా క్రూర జంతువు సింహం, అందులో మగ సింహం, చూలుతో కూడిన మగ సింహం ఎందుకు అమ్మవారికి వాహనంగా ఉంది అంటే అమ్మవారి ముందు అంత క్రూరత్వం ఉన్నటువంటి సింహం కూడా మోకాళ్ళు 4 కాళ్ళు వంచి ఎలాగైతే అమ్మవారితో ఆశీర్వాదం తీసుకుంటుందో అలాగే మనలో కూడా ఉన్నటువంటి వారు వారి క్రూరత్వాన్ని వదిలి అమ్మవారి దగ్గర ఆ క్రూరత్వాన్ని వదిలి దండం పెట్టుకున్నప్పుడే మనం కూడా కృతార్థులం అవుతాము అని తెలియచేయటానికే అమ్మవారి దగ్గర సింహవాహనం. అంతేకాదండి, అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసే ముందు 2 స్నేహితులు వచ్చారు అమ్మవారి దగ్గర. ఓ అమ్మ వాసవి, మేము కూడా అగ్నిగుండ ప్రవేశం చేస్తాం నీతో పాటు అని అన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎంతమంది బంధుత్వం, అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, వదిన, బావమర్తి, పిన్నమ్మ, పిన్నాన్న, పెద్దనాన్న ఇలా ఎన్ని బంధుత్వాలు ఉన్నప్పటికీ ఎవరెవరైనా వారికి తగిన గుణాలకు బట్టి వారి ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకుంటారు. అంటే స్నేహితులు, ఫ్రెండ్స్. అలాగా నీవు మాకు ఫ్రెండ్షిప్ గురించి తెలియజేసావు కదా తల్లి, మరి ఇప్పుడు మేమైతే ఉండమా అని వాళ్ళిద్దరు అన్నారు. వాళ్ళ పేరు అమ్మవారు దగ్గర స్నేహితులు వచ్చిన పేర్లు ఒకరి పేరు సరళ, ఇంకోరి పేరు సాహి. అప్పుడు వాళ్ళిద్దరికీ అమ్మవారు చెప్తుంది, నేను ఎప్పుడైతే అగ్నిగుండ ప్రవేశం తర్వాత బంగారు నిలువెత్తు విగ్రహంగా ఉంటానో నాకు ఇరువైపులా మీరు ఉండండి. ఎలాగంటే కైలాసంలో పరమేశ్వరునికి ఏ విధంగా అయితే నంది భృంగి ఉంటారో ద్వారపాలకులుగా, అలాగే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు జయ విజయులు ఏ విధంగా అయితే ద్వారపాలకులుగా ఉన్నారో, అలాగే శక్తి దేవతకి వీరభద్రుడు, భద్రకాళి ఏ విధంగా అయితే ద్వారపాలకులుగా ఉంటున్నారో, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి వజ్రహస్త, అగ్రహస్త అనేటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే ద్వారపాలకులుగా ఉన్నారో, అలాగే ఇంకా అనేక మందికి అయ్యప్ప స్వామికి కడుప్పన్ కురుత్తన్ ఏ విధంగా అయితే ద్వారపాలకులుగా ఉన్నారో అలాగే మీరు కూడా వాసవినైన నాకు సరళ సాహితీ ద్వారపాలకులుగా ఉండండి. మీరు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా వారికి శాంతిని కలుగచేస్తూ వాళ్ళలో చీకు చింతలు, మనసు బాధలు తొలగించి వారు సంతోషంగా ఉండేలాగా లోపలికి గర్భాలయంలోకి ఏ దుష్ట శక్తులు రాకుండా మీరు రక్షిస్తూ కాపాడుతూ ఎప్పుడు కూడా నాకు తోడుగా మీరు నా గర్భాలయం ముందు ఉండండి అని అమ్మవారు వరం ఇచ్చిన దానికే ఇప్పటికీ మనం వాసవి దేవాలయాల్లో ద్వారపాలక దేవతలుగా అమ్మవారి స్నేహితులను చూస్తున్నాం. ఇలాగా మనకి అమ్మవారు ఎన్నో విశేషాలను, రహస్యాలను, ఆర్యవేక్షలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, అమ్మవారి దేవాలయం ఏ విధంగా నిర్మాణం చేయాలి, అమ్మవారి తత్వం ఏమిటి, అమ్మవారి బోధనలు ఏమిటి, అమ్మవారే చెప్పినటువంటి మన వ్యాపార రహస్యాలు ఏమిటి, మనం వ్యాపారంలో ఏ విధంగా లాభాలు రావాలి అని ఇన్ని రహస్యాలు మనకి అమ్మవారు తెలియచేసింది. కనుకనే ఈ రోజుకి మనం సంఘంలో ఆదివైశ్యులము ఇంత ఉన్నత స్థాయిలో కీర్తి ప్రతిష్టలతో పూజ్యనీయుల స్థాయిలో ఉన్నాం. జై బలో వాసవి మాతాకి. ఈ 3 రోజుల కార్యక్రమాన్ని మనకు ఇక్కడ పరమ పుణ్యక్షేత్రమైన తీర్థక్షేత్రమైన రామేశ్వరంలో మనకి ప్రెసిడెంట్ గారైనటువంటి అనేక ఇంకా మరి సభ్యులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ పురాణ ప్రవచనాన్ని మాకు బోధించడానికి మాకు అవకాశం ఇచ్చి వినేదానికి, శ్రవణం చేసేదానికి, మీకు ముక్తి వచ్చేదానికి కూడా అవకాశం కల్పించినటువంటి మనకు ఈ సార్ వాళ్ళకు కూడా అంతా
అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉండాలని తలుచుకుంటూ ఇంకా దినే దినే అభివృద్ధి జరగాలని, నిత్యంగా నూతనంగా ఎన్నో కార్యక్రమాలు ఇలాగే దిగ్విజయంగా జరగాలని మనకు ఈ కాశీ రామేశ్వర ప్రెసిడెంట్ గారికి అనేకమైన శతకోటి వందనములతో అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని తెలియజేస్తూ జై భోలో వాసవి మాతాకి. స్వస్తి చెప్తామమ్మా. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జై బలో వాసవి మాతాకి. జై వాసవి. జై జై వాసవి. జై వాసవి.